కడుపులో వెన్నుపూసలో శిఖ పెట్టుకునే చోట వచ్చే స్పందనలు గమనించుకుంటూ చేసుకుందాం. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं कैलह्रीं हसकहलह्रीं सकलह्रीं। ॐ द्रां श्रीकृष्ण श्याम कमलनयना दत्तात्रेयाय शरणं मम। భూమిపై స్వర్గావతరణ, వేద సంస్కృతి పునర్జాగరణ, శాంతి సమృద్ధి సుఖము అందరికీ. ఈ లక్ష్యములతో మానవ జాతి యొక్క ఆవిర్భావము సుమారు 1,95,00,000 సంవత్సరాల కిందట జరిగింది. 195 మిలియన్ ఇయర్స్ ఎగో అని సీక్రెట్ డాక్టరీలో రాస్తుంది ఆవిడ. ఆ లక్ష్యం యొక్క ప్రాప్తి 14 స్థాయిలలో జరుగుతుంది. 7 జ్ఞానపక్షానికి సంబంధించినటువంటి స్థాయిలు, 7 విజ్ఞాన పక్షానికి సంబంధించినటువంటి స్థాయిలు. దీనిని యోగమాయ అంటూ ఉంటాం మనం. ఈ శక్తి యొక్క ప్రాదుర్భావము 14 మన్వంతరాలలో ఒక బ్రహ్మ యొక్క కల్పంలో జరుగుతూ ఉంటాయి. 7వ కల్పము, 7వ బ్రహ్మ యొక్క కల్పములో వైవస్వత మన్వంతరంలో మనం ఉన్నాం ప్రస్తుతం. అంటే ఏంటనమాట, జగజ్జనని యొక్క 7 జ్ఞానపక్షాలు పూర్తి అవుతాయి. కిందకి దిగేటటువంటి టెక్నిక్స్, అవతరణ యొక్క టెక్నిక్స్, ప్రాణము యొక్క అవతరణ భూమి మీద. ఇది మొట్టమొదట వైవస్వత మన్వంతరము వరకు కూడా దానంతట అవే జరుగుతుంది సహజముగా.
మానవ ప్రయత్నం ఏమి ఉండదు. సావర్ణిర్ భవితామనుహు. సావర్ణము అంటే సూర్యుడి యొక్క కిరణాలు. సావర్ణిర్ సూర్యతనయ. సూర్యుడి యొక్క కిరణాలు ఎప్పుడైతే మనము ఉపయోగించుకోవటం మొదలెడతామో వైజ్ఞానికముగా, ఇప్పుడు సూర్యకిరణాలు ఉపయోగించుకుంటున్నాం. సూర్యకిరణాలు లేకపోతే భూమి మీద లైఫే లేదు, ప్రాణికోటే లేదు. కానీ వైవస్వత మనవంతరము వరకు కూడా, అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి మనవంతరములో కూడా సూర్యకిరణాల వల్ల మనము బతుకుతున్నాము అనేటటువంటి జ్ఞానము రాదు. సూర్యుడు వెలుగుతున్నాడు, సూర్యుడు మనకు వేడి ఇస్తున్నాడు. కొంతమంది వ్యక్తులకి సూర్యుడి వల్ల మనం బతుకుతున్నాము అని తెలిసి ఉండవచ్చు, కానీ ఆ సూర్యుడి వల్ల మనం ఎలా బతుకుతున్నాము ఆ విజ్ఞానం మనకి తెలియదు. ఆ విజ్ఞానాన్ని అర్థం చేసుకునేటటువంటి టెక్నిక్ ఆవులో ఉంది. అందువల్ల గో అనేటటువంటి పదానికి, కానీ గో అనే పదానికి అరవిందో 171 అర్థములు ఉన్నవి అని చెప్తాడు. అండ్ ప్రతి అర్థము కూడా సావర్ణమే, అంటే తెలిసి ఉన్నటువంటి రంగే. సావర్ణిర్ భవితామనుహు. ఇవాళ పూర్తి చేశారా దేవాపి? అయిపోయింది కదా. అంచేత దాన్ని అర్థం చేసుకోండి. మీ యొక్క జీవితాలలో ఈనాడు ఇక్కడ సమావేశమైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఎంత అద్భుతమైనవో, విలక్షణమైనవో. ఈ విజ్ఞానం మీరు పట్టుకోవాలి. పట్టుకోవటానికి శ్రమతో కూడింది. ఇదేం అంత సులభంగా ఏం రాదు. సూర్య విజ్ఞానం 49 సంవత్సరాల పాటు ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క విశేషమైనటువంటి వర్ణము మీద వైజ్ఞానిక ప్రయోగాలు చేసినటువంటి మహనీయుడు అరవిందో. ఒక సంవత్సరము ఒక సూర్యకిరణము. ఎలా చేశాడు? సూర్యకిరణాలు ఉన్నాయి, 7 సూర్యకిరణాలు. ఒక్కొక్క కిరణాన్ని మళ్ళా 7 భాగాలు, 7 ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క సంవత్సరము. దానిని సుపర్ణ విద్య. అందులోదే రుచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అధివిశ్వే నిషేధు యస్ తన్న వేద కిం రుచా కరిష్యసి యా ఏతత్ విదుః సా ఇమే సమాసతే. అందులోదే 164వ సూక్తం అని. 164వ సూక్తంలో 39వది అనుకుంటా ఇది. అంటే దాని తర్వాత ఇంకా 10 సూర్యకిరణాలు ఉన్నాయి. 39వది ఇది. అంచేత ఈ విద్యను మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇవాళ ఆ సరస్వతి యొక్క మూలా నక్షత్రంలో ప్రాదుర్భావం జరిగేటటువంటి స్థోటు, మన మూలాధారములో దోల కుండలిని జాగరణ జరిగేటటువంటి రోజు. ప్రతి రోజు కూడా ఈ రోజు కుండలిని శక్తి మూలాధారము. మూలాధారం ఏ రాశిలో వస్తుందో తెలుసా మీకు? మూలా నక్షత్రము ఏ రాశిలో వస్తుంది? ధనస్సులో వస్తుంది. ధనస్సులో వచ్చేటటువంటి ఆ మూలాధారము, ధనస్సుకి ఆపోజిట్ గా ఏ రాశి ఉంటుంది? మిథునం కదా. మిథునం అంటే ఏంటి? 2 జంటలు అంటే యుగములు. ఎక్కడ యుగ్మములు, దానికి కొంచెం మారినటువంటి పదజాలము యుగము. అంతటా ఈరోజు మీరు చేసినటువంటి ఆ సరస్వతి వేదమంత్రం యొక్క అంబీతమే. అంబ, అమ్మలలో శ్రేష్టమైనటువంటి, నదీతమే, నదులలో శ్రేష్టమైనటువంటి అంబీతమే, నదీతమే, దేవీతమే, దేవతలలో శ్రేష్టమైనటువంటి ఆ శక్తి ఏది? ఆ శూన్యం యొక్క విశ్లేషణే ఈ మంత్రము. అప్రశస్త ఇవ. ఇవ అంటే లాగా, ప్రశస్తి లేనటువంటి, పేరు లేనటువంటి వాళ్ళగా ఉన్నటువంటి మేము
ఇవ అనేటటువంటి పదము చాలా అద్భుతమైనటువంటి పదము. మీకు ఉంది అంతా లేనట్టు నటిస్తున్నారు మీరు. అలాంటి ప్రశస్తి మాకు ఇవ్వు, నేను మర్చిపోయినటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ ప్రాశస్త్యాన్ని నాకు ఇవ్వు అనేటటువంటి భావన ఉంది ఆ మంత్రంలో, వేద మంత్రంలో, ఋషులు దర్శించినటువంటి ఆ మంత్రములో. ఇందుకు ఈ మంత్రము, దీన్ని ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. నేను మీకు సాయి తత్వం యొక్క అవతరణ గురించి చెప్తూ, షిర్డీ సాయి, సత్యసాయి, ప్రేమ సాయి, ఈ మూడు స్వరూపాలు నిరంతరము రిపీట్ అవుతూ ఉంటాయి మీలో ప్రతిరోజు కూడా. మీరు గుర్తించుకోవాల్సినటువంటి విశేషాలు ఏంటి అంటే, ఈ గురుతత్వాలు కానీ, ఈ అవతారమూర్తులు కానీ, ఈ దేవతామూర్తులు కానీ మన శరీరంలోనే ఉన్నారు అన్నది గుర్తుంచుకోండి. మీ శరీరంలో లేనటువంటి దేవత మీకు ఉపయోగపడదు. చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ దేవతా శక్తుల యొక్క, బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆ దేవతా శక్తుల యొక్క స్పందనకు లోనయ్యేటటువంటి కేంద్ర బిందువులు మీ శరీరములో లేకపోతే ఆ దేవత మీకు ఏ విధంగానూ ఉపయోగపడదు. అంచేతే దేవతవై దేవతను పూజించు, దాన్నే న్యాసము అంటూ ఉంటాం మనం. దాని గురించి వివరణ ఇస్తూ ఈ మూడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శివుడు, శివుడు ప్లస్ శక్తి, తర్వాత శక్తి. ఇది సౌందర్య లహరిలోని మొదటి 3 శ్లోకాలు. లేకపోతే సౌందర్య లహరిలో చెప్పినటువంటి హ్రీం, శ్రీం, క్లీం బీజాల యొక్క నిరూపణ. ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క బీజ మంత్రానికి వివరణ ఇస్తుంది. ప్రస్తుతం మనము ప్రకృతి యొక్క ఒడిలో ఉన్నాము, జీవిస్తున్నాం. ఎందుకు జీవిస్తున్నాం అంటే ప్రకృతి మనని బతకనిస్తోంది. ప్రకృతిలో మన శరీరాలకు అననుకూలమైనటువంటి అనేక బ్యాక్టీరియాలు ఉన్నాయి, మన శరీరానికి ఉపయోగపడినటువంటి అనేక పరిస్థితులు ఉన్నాయి. కానీ మన శరీరం యొక్క నిర్మాణం ఎలా జరిగినది అంటే, ఆ మనకి పనికిరానటువంటి బాధ కలిగించేటటువంటి ప్రాణులు మన శరీరంలోకి వెళ్ళటానికి వీలు ఉండదు. మన శరీరం ఎలా జరిగింది? ఖనిజ, వృక్ష, జంతు సముదాయముల యొక్క కూర్పుతో జరిగినది. మన శరీరములలో ఖనిజాలు ఉన్నాయి, వనస్పతులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. ఎలా ఉన్నాయి అవి? అక్కడ ఎముకలు, వాటిలో మినరల్స్, ఖనిజాలు ఉన్నాయి. మన శరీరానికి కావలసినటువంటి ఖనిజాలు తయారు చేసుకోవటానికి భగవంతుడు తెలియాలి ఎన్ని కోట్ల కోట్ల యుగాలు పట్టినదో ప్రకృతికి. ఈ మానవ శరీర నిర్మాణానికి కావలసినటువంటి ఖనిజాలు ప్రకృతిలో సాధింపబడటానికి ఎలా కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు జరిగాయి? సూర్యుడు చుట్టూ తిరిగేటటువంటి గ్రహముల యొక్క సముదాయముల వల్ల. అంచేత మొట్టమొదట ప్రకృతిలో ఆవిర్భవించినటువంటి శక్తి ఏమిటి అంటే సూర్యుడు. ఒక సౌర మండలము వ్యవస్థీకృతం అవ్వాలి అంటే, ఫర్ ఏ సోలార్ సిస్టమ్ టు కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, ముందు సూర్యుడు ఉండాలి. ఒక సౌర మండలము ఉనికిలోకి రావాలి అంటే సూర్యుడు ఏర్పడాలి. సూర్యుడు యొక్క ఏర్పాటు వైజ్ఞానికులు ఏం చెప్తూ ఉంటారు అంటే, హైడ్రోజన్ పరమాణువుల యొక్క కలయికతో ఏర్పడుతుంది. హైడ్రోజన్ పరమాణువుల యొక్క కలయికతో ఏర్పడేటటువంటి ఆ హైడ్రోజన్ కి వైజ్ఞానికులు ఇచ్చినటువంటి సంఖ్యాశాస్త్రంలో సంఖ్య ఏమిటి అంటే 1. అదే కాకుండా అందులో ఉండేటటువంటిది ఏమిటి అంటే ఒక ప్రోటాను, ఒక ఎలక్ట్రాను, అన్ని ఒకట్లే ఉన్నాయి అక్కడ. ఈ అద్వైత స్థితి, సూర్యమండల స్థితి అద్వైత స్థితి నుంచి స్టార్ట్ అవుతుంది అని ఇప్పుడు వైజ్ఞానికులు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ అది అద్వైతం అని వాళ్ళకి తెలియటంలే.
సంఖ్యాశాస్త్రంలో దానికి హైడ్రోజన్కి 1 అనేటటువంటి నెంబర్ ఇచ్చుకున్నారు వాళ్ళు. హైడ్రోజన్ యొక్క పరమాణువులో ఒక ప్రోటానే ఉంటుందని చెప్పారు. హైడ్రోజన్ చుట్టూ తిరిగేటటువంటిది ఒక ఎలక్ట్రానే అని చెప్పారు. కానీ అదే మన ఋషులు చెప్తే మనం కంగారు పడతాం. ఆ ఒంటరి తనములోకి మీరు ప్రయాణించాలి ఓం అన్నప్పుడు. అర్థం చేసుకోండి ఇప్పుడు ఏం జరుగుతోందో అక్కడ. ఒకే ఒక హైడ్రోజన్ పరమాణువు, ఒకే ఎలక్ట్రాన్, ఒకే ప్రోటాన్ కలిగినటువంటి హైడ్రోజన్ పరమాణువు కడము. బేసిస్ ఇది. బేసిస్ ఏమిటా బేసిస్? ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ మిథున రాశి. ఆ పాజిటివ్ చుట్టూ నెగిటివ్ తిరుగుతూ ఉంటుంది. ఎంత వేగంతో తిరుగుతూ ఉంటుంది? కాంతి యొక్క వేగముతో తిరుగుతూ ఉంటుంది. నిరంతరము పరిభ్రమిస్తూ ఉంటుంది. అలాంటివి సూర్యుడిలో కలుస్తూ ఉంటాయి. కలుస్తూ వచ్చేసరికల్లా రెండవది ఏర్పడుతుంది. రెండవ సంఖ్యాశాస్త్రము కలిగినటువంటి పరమాణువుని హీలియం అని పిలుస్తూ ఉంటాం మనం. ఇంకా అక్కడి నుంచి సృష్టి యొక్క ప్రాదుర్భావము జరిగినది అని సైంటిస్టులు చెప్తూ ఉంటే, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వాం ఆరాధ్యాం హరిహర వరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అని శంకరాచార్యులు వారు కీర్తించారు. అంటే దేనిని మనము ఈనాడు ప్రోటాన్ అని పిలుస్తున్నాము, దానినే ఆధ్యాత్మిక శాస్త్రములో శివుడు అన్నాం. శివుడికి ఇంకొక పేరు ఏంటి అంటే స్థాణువు. శివ సహస్రనామము ఆ పదంతోనే స్టార్ట్ అవుతుంది. స్థాణువు అంటే కదలిక లేనిటువంటి వాడు, స్థిరముగా ఉన్నటువంటి వాడు. మన సృష్టి కార్యక్రమములో ఖనిజ జగత్తు. ఖనిజ జగత్తులో కదలిక ఏమి ఉండదు. కదలిక ఉన్న కణాలతోనే ఏర్పడుతుంది, అది వేరే విషయం. మీరు సూక్ష్మ దృష్టితో చూస్తే దానినే దేవీ నవరాత్రుల్లో మొట్టమొదట ఏమని చెప్పుకుంటాం? శైల పుత్రి, ఖనిజములలోంచి ఉద్భవించినటువంటి శక్తి. అంచేత ఈ విజ్ఞానము సూర్య విజ్ఞానం యొక్క బృహత్తరమైనటువంటి విజ్ఞానము. అర్థము చేసుకోకుండా మేము పూజలు చేసేస్తున్నాం, ధ్యానం చేసేస్తున్నాం అనేటటువంటిది గత 5000 సంవత్సరాలు బట్టి జరుగుతున్నది. మరి గత 5000 సంవత్సరాలు బట్టి జరుగుతూ ఉంటే మరి ఇప్పుడే దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ 2000 సంవత్సరం యొక్క ఇంపార్టెన్స్ ఏమొచ్చింది అనేది మనకి దేవీ సప్తశతిలో ఏమైనా చెప్పినదా అంటే, వేద విజ్ఞానము లయం అయిపోయింది. వేద విజ్ఞానం ఎప్పుడు పుట్టుకొస్తుంది? సృష్టి స్టార్ట్ అవుతే. సూర్యుడు నిద్ర లేచిన త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున. 3 గుణాలు ఉన్నంత వరకే వేదాలు. 3 గుణాలు ఎప్పుడైతే లయం అయిపోతాయో, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు ఎప్పుడైతే లయం అయిపోతాయో వేదాలు కూడా ఉండవు. సృష్టి లయం అయిపోయినప్పుడు వేదాలు కూడా ఉండవు. ఈ వేదముల యొక్క సావర్ణిక మన్వంతరము, వర్ణములు, అక్షర విజ్ఞానముతో కూర్చినటువంటి కాలము. మన్వంతరము అంటే కాలము. ఈ కాలము నిద్రపోయింది. ఎందువల్ల నిద్రపోయింది? చెవిలో గులివి ఉండటం వల్ల. చెవిలో గులి ఉండటం అంటే అర్థం ఏంటి? వినిపించటం లేదనమాట. మనకి శృతి కరెక్ట్ గా లేదు. మధుకైటవులు అనేటటువంటి రాక్షసుల వల్ల మన శరీరములో వేద విజ్ఞానానికి స్పందించగలిగేటటువంటి ఎబిలిటీ, సామర్థ్యము కోల్పోయింది. కోల్పోయాక ఇంకొక రోగం ఏర్పడింది. మన చేతకాని ధనానికి అది అంతే అని చెప్పుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రూప్ బయలుదేరింది. నీకు చేత కాదు, అదంతే, అడక్కు, నీకు అర్థం కాదు, లేకపోతే నేను చేయను, మీరు నాకు చెప్పొద్దు, నేను అదే కరెక్ట్ అనుకుంటున్నా. నీకు అదే కరెక్ట్ అని నిజంగా తెలుసా?
గాయత్రి మంత్రము ఉచ్చారణ చేయకూడదు అందరూ. గాయత్రి మంత్రం ఉచ్చారణ చేయొచ్చు 2 గ్రూపులు. మిథున రాశితో వచ్చే కష్టాలు 2 గ్రూపులు. ఇంతకీ ఎవరు రైతు తెలియదు మనకి. ఇప్పుడు తెలియదు, తర్వాత మేము తెలిసొచ్చు, అది వేరే విషయం. ప్రస్తుతం ఏంటంటే మీ మనస్సుకి ఇది నచ్చితే అది కరెక్ట్ అనిపిస్తుంది, మనస్సుకి అది నచ్చకపోతే అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ప్రస్తుతము మీరు మనస్సు యొక్క అధీనంలో జీవిస్తున్నామే తప్ప మనస్సుని దాటి జీవించటం లేదు మనం. అంచేత మనలో మనము ఎన్ని రకాలుగా చర్చించుకున్నా మనం ఒకటి మాత్రం చాలా కరెక్ట్ గా ఉండాలి. నా మనస్సు అది కరెక్ట్ అంటోంది, నీకు కరెక్ట్ అనేది తెలియదు. ఇంకేంటే నీవెవడో నీకు తెలియదుగా. మనకి ఫలానా వాడు ఎవడో రామకృష్ణ అని పేరు పెట్టాడు, ఫలానా వాళ్ళు ఎవరో లక్ష్మి అని పేరు పెట్టారు, పలుకుతున్నాం. అది నీ పేరు కాదుగా. ఆ పేరు పెట్టకముందు కూడా నీలో ప్రజ్ఞ ఉన్నది, నువ్వు జీవించే ఉన్నావు. తల్లిదండ్రులు నీకు పేరు పెట్టకముందు ప్రాణము లేదా, శరీరము లేదా, శరీరము స్పందించటము లేదా, అన్నీ ఉన్నాయి, జీవిస్తూనే ఉన్నాం. తల్లిదండ్రులు పేరు పెట్టలేదు అనుకుందాం ఒకళ్ళకి, అంటే అప్పుడు మనం ఏం పేరు పెడతాం? అనామిక అనే పేరు పెట్టేస్తాం. అనామిక అనేటటువంటి పేరు మన శరీరంలో ఎక్కడైనా ఉందా? అదే ఏంటమ్మా అది? ఎందుకు దానికి అనామిక అని పేరు పెట్టారు? కారణం ఏంటో ఇప్పుడు చెప్పగలరా మీరు? అనామిక అని ఎందుకు దానికి పేరు పెట్టారు? మరి ఇంచేంటే దానికి మీరు పేరు పెట్టలేరు. ఇంచేంటే ఇది ఏ గ్రహానికి సంబంధించింది? సూర్యగ్రహానికి ముందు మీరు లేరు. సూర్యగ్రహానికి ముందు మీరు లేరు అంటే సూర్యుడికి ఎవరు పేరు పెట్టాలి? సూర్యుడి కంటే ముందున్నవాడు ఎవడో పేరు పెట్టాలి. మరి ఇది సూర్యగ్రహానికి సంబంధించినటువంటి వేలు కనుక ఎంత అద్భుతమైనటువంటి మన విజ్ఞానము, మన శాస్త్రము అర్థం చేసుకుంటే ఒకప్పుడు గాభరా కూడా వేస్తూ ఉంటుంది. ఇదంతా మనం తెలుసుకోగలమా? కానీ ఎందుకు తెలుసుకోగలం అంటే అందులోనే జీవిస్తున్నాం కనుక. అనామిక అనే పేరు అందుకొచ్చింది. ఇది ఇంకంటే దీన్ని మీరు పేరు పెట్టలే. మీరు పేరు పెడితే ఇంక ఇది అనామిక అవ్వదు. అంటే ఏంటి మీరు? కానీ సూర్యుడికి పేరు పెట్టగలిగేటటువంటి వ్యక్తిత్వము కూడా ఇక్కడే ఉన్నది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం. మా వివస్వాంతుడికి నేను అనేటటువంటి చేతనత్వము మొట్టమొదట జ్ఞానము నేర్పినది. దీనికి 5000 సంవత్సరాల కిందకి గురించి చెప్తున్నాను నేను. ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే కరెక్ట్ గా ఈ నవరాత్రుల్లోనే ఈ గందరగోళం అంతా మనం ఎందుకు చేస్తున్నాము అంటే వేద విజ్ఞానం యొక్క పునర్జాగరణకి ఇప్పుడు ఎందుకు అంత ఆతృత పడుతున్నాము అంటే ఇక్కడ చూడండి ఏం రాసిందో. సముత్థాయ ప్రథమాధ్యాయములో ఇది ఎన్నో శ్లోకం ఈ అంకెలు 25 అనుకుంటా. 93 చూసుకోండి. 93 శ్లోకంలో నిద్ర లేవటానికి ప్రయత్నము చేసినటువంటి యోగ మాయను ప్రార్థిస్తున్నటువంటి బ్రహ్మ ఎప్పుడైతే ఆ యోగ మాయను నిద్ర లేపుతాడో యుద్ధం చేయటం మొదలెడతాడు. ఎవరు యుద్ధం చేయటం మొదలెడతారు? విష్ణువు. దేంతో యుద్ధం చేస్తున్నాడు? మధుకైటభులతో యుద్ధం చేస్తున్నాడు. మధుకైటభులు అంటే ఏం చెప్పాను నేను? వేద విజ్ఞానమును అణచివేయటానికి చేసేటటువంటి శక్తులు. వేద విజ్ఞానాన్ని అణిచివేసేయటానికి కావలసినటువంటి శక్తులు ఎప్పుడు ఆవిర్భవించాయి? బ్రహ్మతో పాటు ఆవిర్భవించాయి, సృష్టితో పాటు ఆవిర్భవించాయి. అంటే ఎప్పుడు లయం అవుతుందో ప్రకృతి, అప్పుడు ఇదివరకు మన్వంతరాలలో జరిగినటువంటి మొత్తము విజ్ఞానము కూడా లయం అయిపోయి, ఆ లయం అయిపోయిన తర్వాత మళ్ళా ఒక నూతన సృష్టి ప్రాదుర్భావం జరిగినప్పుడు ఇదివరకు మనం నేర్చుకున్నటువంటి విషయాలను మళ్ళా ఇప్పుడు నేర్చుకోవటానికి కొంతకాలం పడుతుంది. మళ్ళీ చెప్తాను, దాన్ని అర్థం చేసుకోండి. ఇదే చాలా మూలము. అందుకే ఈ మూలా నక్షత్రము నాడు దీని గురించి మనం చెప్పుకుంటున్నాం. వంట చేస్తాం. వంట చేయగానే ముందు ఇంత చెత్త తయారవుతుంది. కుక్కర్ ఎక్కించగానే జరిగేది ఏంటంటే ముందు ఇంత చెత్త పడేస్తాం. అంటే ఏంటి? పనికి రానిది పడేస్తాం, పనికి వచ్చేది స్వీకరిస్తాం.
అలాగే ప్రతిదీ మనం ఆహారం తినగానే పనికొచ్చేటటువంటివన్నీ కూడా శరీరంలోకి వెళ్ళిపోతాయి, పనికిరానిటువంటివి కూడా మనల్లాగా బయటికి వెళ్ళిపోతాయి. ఇది ప్రకృతి యొక్క ఒక నియమం, ఇది మారదు. ఏదైనా ఒక వస్తువుని మీరు స్వీకరిస్తే ఆ వస్తువులో పనికి వచ్చేది శరీరంలోకి వెళ్ళిపోతుంది, పనికి రానిది బయటికి వచ్చేస్తుంది. సృష్టి ఆదిలో లయ స్థితిలో ఉన్నాం మనం. ఇది ఓపెన్ చేసినప్పుడు లయ స్థితిలో ఉన్నాం. సావిత్రి చదివినప్పుడు కూడా లయస్థితి గురించే చెప్తాడు. సీక్రెట్ డాక్ట్రిన్ గురించి చదివినప్పుడు కూడా లయస్థితి గురించే చెప్తాడు. అక్షర బ్రహ్మయోగం గురించి, అంటే అక్షర బ్రహ్మము అంటే వేద విజ్ఞానము, అక్షరము యొక్క బ్రాహ్మీతత్వాన్ని మనం తెలుసుకునేటప్పుడు కూడా ఏం చెప్తాడు అంటే ఈ లయస్థితి గురించే చెప్తాడు. ఎందుకు లయస్థితి గురించి చెప్తామంటే ఎప్పుడైతే లయం మనం నిద్ర లేస్తామో మన శరీరంలో కూడా అనేక మాలిన్యాలు ఏర్పడతాయి. కంట్లో పుసులు ఏర్పడతాయి, నాలిక మీద పాచి ఏర్పడుతుంది. శరీరంలో ఉన్నటువంటి అనేక భాగాలలో దానికి కావలసినటువంటి మాలిన్యాలన్నీ వస్తూ ఉంటాయి కదా. మరి చెవిలో కూడా మాలిన్యం రావాలి కదా. కొంచెం అర్థం చేసుకోండి, చెవిలో మాలిన్యము అన్నది మనం ఎందుకు మనం చేసుకోవటం అంటే అదే మనకు అర్థం కావటం లేదు. అర్థం వస్తే మొట్టమొదటి చెవులు కడుక్కోవాలి. నాకు తెలియదు చెవులు ఎలా కడుక్కుంటారో. రేపటి నుంచి మీరు చెవులు కడుక్కోవటం మొదలెట్టకండి, అనవసరంగా చెవులు పాడవుతాయి. తెలియదు, కానీ రేపు రాబోయే యుగంలో, రాబోయేటటువంటి రోజులలో మనం నాలిక ఎలా గీసుకుంటున్నామో, కళ్ళల్లో పుసులు ఎలా తీసుకుంటున్నామో, ఇంటెస్టైన్స్ ని క్లీన్ చేసుకోవడానికి టాయిలెట్స్, యూరిన్ కి దానికి ఎలా చేస్తున్నాం, అలాగే చెవులు అది ఒక్కటే మనం కడుక్కోవటంలే. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, లేకపోతే మిగతా అన్ని ఇంద్రియాలను మనం ఏదో ఒక వంకతో కడుక్కుంటూనే ఉన్నాం. ఈ మాలిన్యము, చెవులకి పట్టినటువంటి మాలిన్యము వదలగొట్టడానికి యోగ మాయా శక్తికి ఎంతకాలం పడుతుందో చూడండి. ఇక్కడ రాసింది శ్లోకం తీసుకున్నారా? 93. సముత్థాయ తథాస్తాభ్యాం ఈఢే భగవాన్ హరి 5 వర్ష సహస్రాణి బాహు ప్రసరణో విభు. 5000 సంవత్సరాలు పడుతుంది అది. ఈ 2000 సంవత్సరానికి కరెక్ట్ గా 5000 సంవత్సరాలు పూర్తయిపోతుంది. ఎప్పుడు 5000 సంవత్సరాలు పూర్తయిపోతుందో కాలచక్రంలో జరుగుతుంది, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. అందుకే మీరు చేసేది ఏం లేదు, మీరు ఆ ప్రకృతికి కావలసిన దానికి అనుగుణ్యంగా జీవిస్తే అదృష్టవంతులు. అనుగుణ్యంగా జీవించకపోతే ప్రకృతి ఎప్పుడో అప్పుడు మిమ్మల్ని వాయిస్తుంది. కడుపు నిండా తినండి, కడుపుకి ఆ శరీరానికి కావలసినంత తినండి, ఓకే. లేదా అంతకంటే ఎక్కువ తింటూ మొదలెట్టండి. 99% ఈ చావు మనిషికి రావటానికి కారణము కడుపుకి కావలసిన దానికంటే ఎక్కువ ఆహారం ఇవ్వటము అని కడుపుల మీద ఎక్స్పర్ట్ ఒకడు చెప్పాడు. ఎక్స్పర్ట్స్ అందరూ తప్పే చెప్తారు, మీరు గుర్తుంచుకోండి. అంటే వాళ్ళకి చాలా సంకుచితమైనటువంటి దృష్టి ఉంటుంది. వాడి ఏరియా తప్ప మిగతా అంతా వాళ్ళకి తెలియదు. అంచేత 5000 సంవత్సరాలు ఎప్పుడైతే గడిచిపోయాయో ఖచ్చితంగా వేద విజ్ఞానము మళ్ళీ స్థాపించబడుతుంది. ద్వాపర యుగము తర్వాత, లయం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ 2000 సంవత్సరము 5000 సంవత్సరం. ఈ 5000 సంవత్సరాలు కరెక్ట్ గా 5000 అవునా కాదా కౌంట్ తెలుస్తూనే ఉందిగా మీకు. ప్రపంచం అంతా కూడా బీసీ, శ్రీకృష్ణుడు మహాభారత నిర్యాణం ఎప్పుడు జరిగింది అంటే 3000 బీసీ. దానికి ఏదో కొంత అటు ఇటుగా చెప్తారు కాలం. 3000 బీసీ, దాని తర్వాత ఇప్పుడు ఇది 2000 AD. 3000 ప్లస్ 2000 5000. అంచేత ఇప్పుడు కరెక్ట్ గా నిద్ర మేల్కోవలసినటువంటి సమయము కనుక ఎప్పుడు 5000 సంవత్సరాలు గడిచిపోయాక. అంచేత నాకు కరెక్ట్ గా ఇప్పుడు గుర్తు రావటం లేదు, సీతారాం గుర్తుందేమో. 3127 శ్రీకృష్ణ నిర్యాణం అయి 100 సంథింగ్ ఉంది. అంచేత 3100 సంథింగ్ అంటే 128, 128 అంటే సంవత్సరాలు ప్లస్ మైనస్ 2-3 సంవత్సరాలు మనకేం కొంపలు అంటుకుపోవు. కానీ 3120, 3120కి 5000 ఇయర్స్ అవ్వాలంటే ఎంత అవ్వాలి? ఏడీలో 1800. అంచేత 1847లో మనకి స్వాతంత్రం రావాల్సింది. అంటే ఏంటి? వేద విజ్ఞానము భూమి మీద అవతరించవలసినటువంటి అవసరము ఉన్నది. ప్రకృతి యొక్క కాలం అది. కానీ భలే మత్తులో పడిపోయాం మనం. ఇప్పటికీ నిద్ర లేవటం లేదు.
ఇప్పటికీ కూడా ఎంత ముట్టుకున్నా కూడా ఈ విద్య కంటే ఈ ఆత్మ విద్య చాలా ముఖ్యమైనది. అంటే ఒక్కొక్కళ్ళు మేము ఈ సాధనలు చేసుకుంటున్నాం, మేము ఆ సాధనలు చేసుకుంటున్నాం, మాకు సివివి గారి ముఖ్యము, మాకు లహరి మహాశయ ముఖ్యము. అందులో లహరి మహాశయ శిష్యులకి ఇంకా చాలా గందరగోళం ఉంది. ఇంకంటే వాళ్ళు ఒకసారి ఊపిరి పీల్చి వదిలిస్తే ఒక సంవత్సరం ఎదిగిపోతారట. తాను ఎందుకు చెప్తున్నాను అంటే, ఎదిగిపోతే మహావిష్ణువు విష్ణువు, గణపతి మహాగణపతి, మహాకాళి కాళి, ఈ మహా అనే శబ్దాలు సమష్టిగతమైనవి. అంటే మహావిష్ణువు ప్రకృతిలో ఉంటాడు, విష్ణువు మన శరీరాలలో ఉంటాడు, వినాయకుడు గణేశుడు మన శరీరంలో ఉంటాడు, మహాగణపతి సృష్టిలో ఉంటాడు, కాళి మన శరీరంలో ఉంటుంది, మహాకాళి ఆవు యొక్క శరీరంలో ఈ దేవతలు ఎలా ఉంటాయో అని చూపించేది అది ఇక్కడ పెట్టినటువంటి బొమ్మ. కాస్త జాగ్రత్తగా స్టడీ చేయండి. నేను మీతో చెప్తూ ఉంటాను, నేను ఎన్నిసార్లు చెప్పినా మీకు ఆ పాయింట్ అర్థం కావటం నేను ఎందుకు చెప్తున్నాను. ఇక్కడ చుట్టూ పెట్టినటువంటి మంత్రాలను మీరు అర్థం చేసుకోగలిగితే వేద విజ్ఞానం యొక్క బేసిస్లు అవి చుట్టూ కట్టినటువంటివి. ఇవి రిపీటెడ్ గా దీని చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ రోజుకి 2 సార్లు 3 సార్లు చదువుకోండి వాటిని. ఇంచేత పాఠ మాత్రేణ సిద్ధ్యంతి. శబ్దము యొక్క ఆ సావర్ణి, సువర్ణము, ఆల్కెమీ, బంగారము చేసేటటువంటి విద్య, ఆత్మ విద్య, హేమ విద్య అంతా ఒకటే. ఈ విద్యలన్నీ కూడా అర్థం ఏమిటి అంటే, వర్ణముల యొక్క ఉచ్చారణతోనే సృష్టి జరిగిపోతూ ఉంటుంది. వర్ణముల యొక్క ఉచ్చారణ మీలో జరగకపోతే, సంకల్పము మీలో రాకపోతే జరగదు. ఇల్లు కట్టుకోవాలి అని ముందు మీ మనస్సులోకి వస్తే, ఆ సంకల్పం అంటూ వస్తే ఇల్లు కట్టుకుంటారు. అసలు ఆ సంకల్పమే రాలేదనుకోండి, మీరు ఎంత కోటీశ్వరులైనా ఇల్లు మాత్రం కట్టుకోరు. లేదు ఇల్లు కట్టుకోవాలని ఉంది, మీ దగ్గర డబ్బు లేదు, పర్వాలేదు, ఎల్ఐసీలు ఉన్నాయి, చిట్ ఫండ్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, మనం కట్టేసుకుంటాం. అంటే ఒక సృష్టి జరగాలి అంటే ఒక మన జీవితాలలోనే అతి స్థూల జగత్తులో ఆధ్యాత్మిక విద్య తెలియనటువంటి వాళ్ళకైనా చాలా స్పష్టంగా అవగాహన అయిపోతుంది కదా. వర్ణములు ఏర్పడకపోతే, అక్షర సముదాయములో మీ కోరికల్ని మీరు చెప్పలేకపోతే ఆ కోరిక సృష్టింపబడదు. అంతా మంచి జరగాలనుకుంటున్నాను, నాకేమీ మంచి జరగటం లేదు. ఆధ్యాత్మిక విద్యలో వచ్చేటటువంటి చాలా ఇది ప్లస్ ఏ మార్పు లేని స్థితి చాలా గొప్ప స్థితి అనుకునేటటువంటి హీనమైనటువంటి భావన కూడా ఆధ్యాత్మిక జగత్తులో ఈనాడు చోటు చేసుకున్నాయి. ఐశ్వర్యవంతుడు, 8 రకాలైనటువంటి ఐశ్వర్యములు ఉన్నటువంటి వాళ్ళు, అష్టసిద్ధులు ఉన్నటువంటి వాళ్ళు సాధకులు. మామూలుగా నేను హాయిగా జీవించేస్తున్నాను అంటే జంతువుల యొక్క జీవిత స్థాయి ఈనాడు ఆధ్యాత్మిక జీవిత స్థాయిగా మారిపోయింది. మీరు చూసుకోండి, అన్ని ఆశ్రమాలలోనూ, ప్రతి ఆశ్రమానికి వెళ్ళి చూడండి. ఆరతిస్తారు, 4:30కి లేస్తారు, ఆరతిస్తారు. ఆ కార్యక్రమాలు ఏవో ఉంటాయి కదా, కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. సంవత్సరాల తరబడి ఆ ఆశ్రమాలు జరుగుతూ ఉంటాయి. లేకపోతే సంవత్సరాల తరబడి మీ జీవితాలలో, మీ ఇళ్లలో మీరు సాధన పేరుతో ఏం చేస్తున్నారు? మార్పు వచ్చినదా? మార్పు రావాలి కదా. ఎందుకు మార్పు రావటం లేదు అంటే అసలు ఏం మార్పు రావాలో మనకి తెలియదు. ఈ 5,000 సంవత్సరాల బట్టి చెవిలో ఆ గులివి ఏర్పడింది. ఆ గులివి తీసివేయటానికి ఆవిర్భించినటువంటి భారతదేశంలో 2 మహనీయుల గురించి నేను చెప్పాను. ఒకటి శ్రీరామకృష్ణ పరమహంస, 2 షిర్డీ సాయి. వాళ్ళైనా కన్ఫ్యూజ్ కాకండి. అలాగా వాళ్ళు మాత్రమే కాదు, రాముడు పుడితే రాముడితో పాటు రాముడి కంటే చాలా ముందు అనేక అవతార శక్తులు ఆవిర్భవించాయి. రాముడు ఒక్కడు ఏం చేయలేడు, అలాగే షిర్డీ సాయి ఒక్కడు ఏం చేయలేడు. షిర్డీ సాయితో పాటు ఆ మహారాష్ట్రలోనే చాలా మంది మహాత్ములు, అదే కోవకి చెందినటువంటి మహాత్ములు ఆయన కాలంలోనే ఉన్నారు. గజానన్ మహారాజ్, అక్కల్కోట్ మహారాజ్, ఆయన దగ్గరికి వచ్చిన వాటిలో మెహర్ బాబా, షిర్డీ సాయి దగ్గరికి వచ్చిన వాళ్ళలో ఇంకో పేరు గుర్తు రావటం లేదు, ఉపాసిని మహారాజ్. చాలా గొప్ప వ్యక్తి ఉపాసిని మహారాజ్. ఓ పంజరంలో తను తాను బంధించుని కూర్చొనిపోయి ఇదే అన్నాడు,
ఆ పంజరానికి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు తప్ప ఉపాసనీ బాబా కూర్చున్నటువంటి ఆ పంజరము చుట్టూ నువ్వు కూడా ఒక పంజరములోనే, శరీరం అనే పంజరంలోనే ఉన్నావు అన్న దాన్ని అక్షరాల ఆచరించి ఆయన చూపిస్తున్నాడు అని అర్థం కాలే, ఇప్పటికీ అర్థం కాలే. ఈ రెండు శక్తులు మీరు కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. భారతదేశం యొక్క స్వాతంత్రానికి, భారతదేశపు యొక్క ఈ 2000 సంవత్సరము నుంచి జరగబోయేటటువంటి అద్భుతమైనటువంటి పునర్జాగరణ కార్యక్రమము, అప్పుడున్న క్రాంతి కంటే చాలా అద్భుతమైనటువంటి క్రాంతి ఇది. సంక్రాంతి జనవరి 14 నెక్స్ట్ ఇయర్ 2001లో చాలా విలక్షణమైనటువంటి మార్పులు మీరు చూడబోతారు. చూస్తే సూర్యోదయం అవుతోంది, సూర్యాస్తమయం అవుతోంది, కానీ ఆ తెలిసినటువంటి ఋషులు ఉషసూక్తులుగా, అశ్విని సూక్తములుగా అద్భుతంగా దాన్ని వర్ణించారు. మనం దాన్ని గమనించాం. ఈ స్థాయి అర్థం చేసుకోండి. స్థాయి తత్వం యొక్క స్థాయి, చాలా మంది సిద్ధి స్థాయి ప్రభావం చాలా ఎక్కువైపోతోంది ఈనాడు. అవకేమవుతుంది? అవ్వవలసింది అసలు అప్పుడే 100 సంవత్సరాల కిందట అవ్వాల్సిందే. వీఆర్ లేట్ బై సింప్లీ 1100 years. ఇప్పటికీ సిద్ధి సాయి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం? అల్లా మాలిక్ అనేటటువంటి మాట మన నోట్లోంచి రావటం లేదు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అనే తప్ప, నువ్వు కనుక ఆ శాంత స్థితిలో ఉంటే, ఆ ఉషస్సు యొక్క స్థితిలో ఉంటే, ఆ ఎరుపు వర్ణములో ఉంటే, ఆ ఖనిజ వర్ణములో కనుక ఉండగలిగితే, ఖనిజ వర్ణములో కనుక ఉండగలిగితే, ఖనిజ వర్ణము, ఖనిజము అంటే చలనము లేని భూమిలో ఉన్నది ఏంటనో మూలాధారం. పద్మము ఇంకో పేరు ఏం చెప్పుకున్నాం మనం? పంకజము అంటే అర్థం ఏంటి? అంటే ఖనిజ అంటే ఇప్పుడు అర్థం చెప్పండి ఏంటో. ఖా అంటే ఖా అన్నా పర్వాలేదు, కమ్మన్నా ఖా అన్నా ఆకాశమే. ఇంకా ఖనిజ అంటే అర్థం ఏంటంటే తవ్వితే లభించేది అని. ఖననము అంటే ఎక్కడ తవ్వాలి? బాగా తవ్వించాడు సీతారాం, నాకు గుర్తులేదు. ఎవరి గుర్తులు వాళ్ళే తవ్వుకోవాలని ఏదో చెప్పాట, నాకు గుర్తులేదు. బాబు కరెక్ట్ చెప్పేది. కానీ యాక్చువల్గా ఎవరి గుర్తులు వాళ్ళే తవ్వుకుంటాం ఆహారంలో. అంచేత షిరిడీ సాయి యొక్క అవతరణ ఉద్దేశ్యము, రామకృష్ణ పరమహంసయ అవతరణ ఉద్దేశ్యము, లాహరి మహాశయ యొక్క అవతరణ ఉద్దేశ్యము, మేడం బ్లావెట్స్కీ యొక్క అవతరణ ఉద్దేశ్యము, ఈ అన్ని మీరు సమన్వయం చేసుకోగలిగితే, కానీ ఈ 2000 సంవత్సరాల్లో జరగబోయేటటువంటి అద్భుతమైనటువంటి మార్పులు మీకు తెలియవు. ఏమిటి మీరు చేసుకోవాల్సినటువంటి సమన్వయము అంటే, మీరు తవ్వుకోవలసినది ఆ మౌన స్థితిలో, ఆ శాంత స్థితిలో. అది రాకుండా సత్యసాయి తత్వం అర్థం కాదు. సత్యసాయిని అర్థం చేసుకోవాలి అంటే ముందు మీరు షిరిడీ సాయిని అర్థం చేసుకోవాలి. అందువల్ల సత్యసాయి ఉండగా సిద్ధి సాయి చాలా గొప్పవాడు అయిపోతున్నాడు కనుక, మాస్టారు మీకు ఇప్పటికే అర్థం కాలేదా? సిద్ధి సాయి గొప్పవాడు, సత్యసాయి గొప్పవాడు అయి ఉంటే సిద్ధి సాయి టెంపుల్స్ కూడా ఎందుకు రావో అర్థమైందా మీకు ఇప్పుడు? ముందు షిరిడీ సాయి, ముందు ఆ పరమ శాంత స్థితిలో మీరు వెళ్తే తప్ప ఆ సత్యసాయి తత్వం అర్థం కాదు. శివశక్త్యాయుక్తో, శివుడు ప్లస్ శక్తి అనేటటువంటి సత్యము, ఆ సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి అంటే ముందు ప్రకృతిలో ఈ సంఘటన ఆవిర్భవించటానికి లయం అయిపోయిన తర్వాత 5000 సంవత్సరాలు పడుతుంది. అది ఇక్కడ చెప్పబడింది. ప్రకృతిలో మహావిష్ణువుకి మహాప్రళయము తర్వాత ఆ వేదముల యొక్క సావర్ణిక మన్వంతరాన్ని స్థాపించటానికి 5000 సంవత్సరాలు పడితే మరి మనకెంత పట్టాలి? 1 సంవత్సరం. 1000 అనేది పురుష సూక్తంలో మనకు తెలుస్తుంది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా
అద్యతిష్టదశాంగుళం. 10th డెసిమల్ సిస్టమ్ అందుకు చాలా ఇంపార్టెంట్. డెసిమల్ సిస్టమ్ అంటే అర్థం తెలుసు కదా మీకు. డెసిమల్ అంటే 1/10 అని. అంతేదా ఆ 1000లో 1/10 ఎంత అవుతుంది? 100. ఆ 100 ఎలా వస్తుంది మనకి? మిథున రాశిలో జరిగేటటువంటి ఆ డబులింగ్, కప్లింగ్. ఇలాగ 54, మళ్ళా ఇలాగా 54. కానీ 54 కాదు, యాక్చువల్గా 50 దళాలే. 54 ఎప్పుడు వస్తాయి? మీరు సహస్రారములోకి ప్రయాణము చేయటానికి ప్రయత్నం చేస్తే. అర్థమవుతుంది కదా మీకు ఏం చెప్తున్నాను నేను? అంచేత మనము మన యొక్క ఈ పిండాండము శత, దీనికి 10 రెట్లు సహస్రారము 1000. అంచేత విశ్వరూప దర్శనం కావాలి అంటే శతశోధ సహస్ర, 100 నుంచి 100 మధ్య ఉన్నటువంటి మ్యాజిక్లు. అందువల్ల మన క్వశ్చన్ పేపర్స్ కానీ అవి కానీ 100 మార్కులకే పెడతాం. ఎందుకు 100 మార్కులకి పెడతామో చాలా మందికి తెలియదు. ఎందుకు 100 పెట్టాలి, 200 పెట్టాలి, ఇప్పుడు పెడుతున్నారు లేండి, అది వేరే విషయం. కానీ 100కి ఎందుకు వచ్చింది, 3 గంటలు ఎందుకు ఉంటాయో ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా. 3 గంటలు శ్రీ శ్రీ క్లీన్, 100 మార్కులు మనలో ఉన్నటువంటి దళాలు. ఇది 3 గంటల్లో అంటే ఈ మూడింటిని, ఈ 100ని మీరు దాటగలిగితే మీకు 100 మార్క్స్ వచ్చేస్తాయి. అంటే ఏంటనమాట, ఈ మానవ శరీరము యొక్క నిర్మాణము మీకు పూర్తిగా అవగాహన అవుతుంది. ఇది పూర్తిగా అవగాహన అవటానికి కావలసినటువంటి విద్యను మహాకాళి శారీరక నిర్మాణం ద్వారా రామకృష్ణ పరమహంస అర్థమయ్యేటట్టు చెప్తే, దీని యొక్క ఆ సహస్రార శక్తి యొక్క నిర్మాణాన్ని సిద్ధి సాయి అందజేశాడు. చాలా జాగ్రత్తగా ఈ అవతార తత్వాలను అర్థం చేసుకోండి. మూలాధారము, ఈ మూలా నక్షత్రములో నేను మీకు చెప్పదలుచుకున్నది ఈ రాబోయే 2 నెలల, ఇంకా 16 రోజులు కాదుగా, 14 రోజులు. ఈ 2 నెలల 14 రోజుల్లో దీన్ని పూర్తి చేసేద్దాం. 3 గంటల్లో పూర్తి చేసేయచ్చు. పరీక్ష పేపర్ ఎన్ని గంటల్లో పూర్తి చేస్తున్నారు మీరు? 3 సంవత్సరాలు చదువుకున్నది 3 గంటల్లో చేసేస్తున్నారు కదా. అంచేత 3 గంటల్లోనూ లాగేయచ్చు. మనం 3 నెలలు పెట్టుకున్నాం హాయిగా, టైం చాలా ఎక్కువ టైం పెట్టుకున్నాం, మనం హాయిగా పూర్తి చేసేయచ్చు. కానీ చెప్తున్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడి నుంచి మొదలెట్టి ఇవాళ ఎక్కడికి వచ్చాను నేను, ఎంతవరకు మొదలెట్టే మనం ఆ పాయింట్స్ ఒకదాని తర్వాత ఒకటి గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక విద్య అంటే ఏం చెప్పాను? మొట్టమొదటి చేతనత్వ విద్య, ఏ స్టడీ ఇన్ కాన్షియస్నెస్. ఈనాడు ప్రపంచంలో చేతనత్వ విద్య ఎక్కడా చెప్పబడుట లేదు. ఎక్కడైనా విన్నారా మీరు చేతనత్వ విద్య గురించి చెప్పడం? చేతనత్వం ఇది, నువ్వు ఇందువల్ల కష్టపడుతున్నావు, ఇందువల్ల సుఖపడుతున్నావు. దీనికి చాలా డిస్టెంట్ కజిన్ బ్రదర్ సైకాలజీ. మనోవిజ్ఞాన శాస్త్రము ఈ చేతనత్వ విజ్ఞానం కరెక్ట్ చేతనత్వ విజ్ఞానం కాదు, అది చేతనత్వ విజ్ఞానం యొక్క చాలా పై పొరాది. మెల్లిమెల్లిగా పారాసైకాలజీ ల్యాబ్స్ వచ్చి, జేబీ రైన్ అనేటటువంటి వాడు 1920లో డ్రీమ్ ల్యాబొరేటరీస్, నిద్రపోవటం ఎలా అనేది పెట్టాడు. నిద్రపోయాడు. ఆయన పోయిన తర్వాత మనుషులు నిద్రపోయారు. బ్రహ్మకే చాలా కష్టమైంది విష్ణువు నిద్ర లేపటం కదా. చాలా 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 అవస్థపడి నిద్రను లేపాడు. అంతటా ఈ పారాసైకాలజీ అనేటటువంటి పేరుతో, మెటాఫిజిక్స్ అనేటటువంటి పేరుతో మనమందరం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరంలో ఉన్నటువంటి చేతనత్వము ఎలాంటి స్థాయిలలో ఉంటుంది, ఆ స్థాయిలకి దానికి సంబంధం దేంతో చెప్పాను నేను? సూర్యకిరణాలతో చెప్పాను. ఈ ఫండమెంటల్ మూలాధారము ఈ మూలా నక్షత్రంలో ఉన్నటువంటి ఆ సరస్వతీ దేవి యొక్క ఆధారాన్ని అర్థం చేసుకోండి. రేపు వీలవుతే, రేపంటే రేపని కాదు, ఆ క్యాసెట్స్ నేను రికార్డ్ చేయగలిగితే మన శరీరంలో సరస్వతీ దేవి యొక్క స్థానం ఎక్కడ ఉన్నది, సరస్వతీ దేవికి ఆ వాహనాలే ఎందుకు పెట్టారు ఋషులు, ఆ వాహనాలు ధరించినటువంటి సరస్వతీ దేవి కరెక్ట్ గా అదే రూపముతో మన శరీరంలో ఎక్కడున్నదో దర్శిద్దాం. మనం ఆ దర్శించడానికి తగిన వాతావరణం ఏర్పరచడానికి మనం ఆ గోమాతను తీసుకొస్తున్నాం. అంచేత మీరు సాధ్యమైనంత వరకు ఏం చేయాల్సి వస్తుందంటే, రేపటి నుంచి ఆవు వచ్చిన తర్వాత అక్కడ బొమ్మ వేళ్లాడ తీసి ఉంది,
పరిపూర్ణమైనటువంటి కరెక్ట్ బొమ్మ మాత్రం కాదు అది. కానీ మనకి చాలు, ముందు ఆ పాయింట్స్ మనం పట్టుకోగలిగితే ఆ ఆవు యొక్క శరీరంలో ఉన్నటువంటి దేవతలు ఎలా, ఆ మార్పు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దత్తాత్రేయుడు కాలి దగ్గర ఏముంటాయి జంతువులు? కాలభైరవులు. కాలము అంటే కాలము యొక్క విలువ. కానీ దత్తాత్రేయుడు దేని మీద ఆనుకుంటాడు? కృష్ణుడు దేని మీద ఆనుకుని ఉంటాడు? మన ఆవుని మర్చిపోయాం మనం. కాలభైరవుడు ఏదైనా ఒక కుక్క వచ్చేస్తే స్వామి వచ్చాడు అని రాళ్ళు విసురుతాం, అది వేరే విషయం అనుకోండి. అలాగే విసరండి, తప్పేం లేదు, దాన్ని నెత్తి మీద పెట్టుకోమని నేనేం అంటాను లేదు. కానీ ఏమి నేను ఇక్కడ చెప్పాను ఉదాహరణ మీకు అర్థమైందా? చేతనత్వాన్ని పట్టుకోండి మీరు. ఒక శరీర నిర్మాణము వెనకాతల ఒక చేతనత్వం ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోండి. గాడిద, ఏ చేతనత్వం ఉంది గాడిదలో? సహనము. ఎంత బరువైనా మోయగలదు. చేత చాలా బరువుని మోయగలిగేటటువంటి వాళ్ళు గాడిద యొక్క చేతనత్వం. అంచేత గాడిద యొక్క జీవితములోంచి ఖచ్చితంగా మనం నిలువు గాడిద అడ్డగాడిదలుగా ప్రవేశించింది. అంటే మనకి ఆ విశేషణాలు చాలాసార్లు మనం మీకు వచ్చాయో లేవో నాకు తెలియదు, కానీ నాకు చాలాసార్లు వచ్చాయి. అంచేత ఆ గాడిదత్వము మనకి విన్నా నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా ఆ జంతు స్థాయిలోంచి మనం ఖచ్చితంగా ప్రయాణం చేసి ఉంటాం. గాడిద జీవితం ఎక్కువగా జీవించిన వాళ్ళు సహనం ఎక్కువ ఉండదు. అంచేత వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవ్వచ్చు. ఓర్పు లేనటువంటి వాళ్ళు, సహనము లేనటువంటి వాళ్ళు గాడిదలు కారు. అంటే ఆ జంతువుల యొక్క చేతనత్వము, ఈ జంతువు యొక్క చేతనత్వము, ఈ శరీర నిర్మాణం యొక్క చేతనత్వాన్ని అర్థం చేసుకోండి. అది నేను చెప్పేది. కచ్చపము, కూర్మావతారం. కూర్మావతారం యొక్క బేసిస్ ఏంటి? తాబేలు యొక్క బేసిస్ ఏంటి? లోపలికి తీసుకెళ్ళిపోగలదు. బాహ్యము నుంచి ఏది దాని మీద, కానీ లోపల చాలా మెత్తగా ఉంటుంది అడుగున. అది నీవు ఉంటే తప్ప క్షీరసాగర మథనం జరగదు. స్పైనల్ కార్డులో ఉన్నటువంటి ఫ్లూయిడ్ ఉందే కింద దిగేది, అనాటమీలో అంతవరకు వచ్చాడో లేదో మరి, ఎంత వచ్చాడా, ఆ మథనం జరగదు. అంతటా కచ్చపావతారము, కూర్మావతారము మనకి ఏమి చెప్తుంది? ఇంకోటి కూడా కూర్మావతారంలో మీరు తర్వాత చదువుకుంటారు. గుడ్లను అది సముద్ర పొడ్డున పెట్టేసి వెళ్ళిపోతుంది. దాని తర్వాత దాన్ని పట్టించుకోదు, కానీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచనల యొక్క శక్తి, ఆలోచనల ద్వారా సంకల్పానికి ప్రాణము పోయగలిగేటటువంటి శక్తి గల ప్రాణి కూర్మము. అందువల్ల కూర్మావతారము. మనము ఆసనం వేస్తున్నప్పుడు కూడా కూర్మాసనం వేసుకుంటాం. బొమ్మ వేస్తారు చాలా మంది, వెయ్యాలి కూడా. మరి అది ఆ ప్రక్రియ మర్చిపోయాం మనం. సాధారణంగా ధ్యానానికి, తపస్సుకి, దానికి కూర్చున్నప్పుడు ఆసనం కింద తాబేలు లాంటి ఆకృతి వేస్తారు. నాకు ఇప్పుడు గుర్తు రావటం లేదు. అక్కడ నార్త్ ఇండియాలో గురువు గారి దగ్గర చూశాను నేను. కానీ బొమ్మలేసి కూర్చోకండి. బొమ్మలేసి కూర్చున్నంత మాత్రాన ఏం అవ్వదు. పీటల మీద వేస్తారు కదా. కానీ దాని అర్థం ఏంటి? ఆ జంతువు యొక్క ప్రజ్ఞ మనలో అవతరించాలి. ప్రజ్ఞ, ప్రతి జంతువులో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞను మీరు ఎప్పుడైతే పట్టుకుంటారో, ప్రతి జంతువులో ఉన్నటువంటి ప్రజ్ఞ ఒకటే. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ శ్వపాకేచా పండితా సమదర్శిన. చిన్న బంగారం ముక్క పోయినా, నెక్లెస్ పోయినా ఒకేలా బాధపడతాం. ఇంకైతే చిన్న బంగారమే కదా, చిన్న ప్రాణే కదా, వదిలేస్తాం ఏంటి? ఆ ప్రజ్ఞ మనకి కనుక అర్థం అవుతే, ఆ హేమ విద్య, ఆ ఆత్మ విద్య కనుక మనకి అర్థం అవుతే, ఈ జంతువుల యొక్క చేతనత్వ విజ్ఞానం మనకి అర్థం అవుతే, దేవతలకి ఆ వాహనాలకి ఉన్నటువంటి లక్షణము ఖచ్చితంగా గుడ్లగూబత్వము మనలో కూడా ఉంది. గుడ్లగూబ ఎవరి వాహనం? లక్ష్మీదేవి యొక్క వాహనం. గుడ్లగూబ యొక్క చాలా అద్భుతమైనటువంటి లక్షణం ఏంటి అంటే సూర్యకిరణాలు దానికి నచ్చవు. సూర్యకిరణాలు నచ్చవు, జ్ఞానం నచ్చవు. అంచేత డబ్బు సంపాదన చేయదలుచుకున్న వాడికి జ్ఞానం ఉండదు.
ఏముంటుంది వాళ్ళు ఎంత తిట్టడం లేదు. నేను ఎవరిని ఏమీ అంటలేదు. ఆ చేతనత్వ విజ్ఞానము మనకి తెలియాలి. దేవతల యొక్క వాహనాల పేర్లతో అద్భుతమైనటువంటి చేతనత్వ విజ్ఞానాన్ని మనకి ప్రసాదించబడింది. ఆ చేతనత్వ విజ్ఞానానికి సూర్యకిరణాలకి ఉన్నటువంటి సంబంధము కనుక మీరు తెలుసుకుంటే, ఆ ప్రాణులను కనుక మీరు మీ దరిదాపులలో ఉంచుకుంటే, మీ చేతనత్వము సహజముగానే దానికి అనుగుణ్యంగా మారిపోతుంది అనేటటువంటి అద్భుతమైనటువంటి ఉపాసనా విజ్ఞానం. లలితాదేవిని ఉపాసన చేసేవాళ్ళు మరి ఏ జంతువుని దగ్గర పెట్టుకోవాలి? ప్రాణి. జంతువు అంటే మన కష్టాలు వస్తాయి. ఏ ప్రాణి ఉండాలి లలితాదేవిని ఉపాసన చేయాలంటే? ప్రాణి చిలుక చిలుకే అంటారా దాన్ని? ఆకుపచ్చ శరీరం. అంచేత లలితాదేవి యొక్క చేతనత్వం, అంత అద్భుతమైనటువంటి చేతనత్వము ఒక చిలక యొక్క ప్రజ్ఞతో కలిసి ఉంది. కలిసి ఉండటమే కాకుండా ఒకసారి శంకరాచార్య వారు దిగ్విజయ యాత్రకు బయలుదేరారు. కాశీకి వెళ్ళారు. కాశీలో ఒక అద్భుతమైనటువంటి పండితుడు ఉన్నాడు. ఆ పండితుడు ఇల్లు ఎక్కడా అని అడిగారు. చాలా సింపుల్ అయ్యా, నువ్వేమీ చేయక్కర్లేదు. ఎవరి ఇళ్లల్లో చిలుకలు వేదాల గురించి చర్చించుకుంటూ ఉంటాయో ఆ ఇల్లే మండన మిశ్రుడు యొక్క ఇల్లు అని చెప్పారట. ఈ చేతనత్వ విజ్ఞానాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈరోజు బీజాలే వేసుకుంటున్నాం మనం. కానీ ఈ బీజాలలో నేను చెప్పినటువంటి పాయింట్స్ మీరు అర్థం చేసుకోండి. ఒకటి, మీరు చేస్తున్నటువంటి సాధనలు, ఈనాటి వరకు చేసినటువంటి సాధనలు అన్నీ ఒక విధంగా ఇంకా ఉపయోగపడవు, ఏమీ ఉపయోగపడవు. అందువల్ల షిర్డీ సాయి యొక్క మొదటి అవతార రహస్యం ఏమిటి అంటే, ఎవడు ఏ సాధన చేస్తూ ఉంటే తప్పన్నాడు. సాధనలు తప్పు కాదు, మీరు చేస్తున్నటువంటి సాధనా విధానాలు ఖచ్చితంగా తప్పే. ఎందుకు ఖచ్చితంగా తప్పే? ఇన్ని వందల వేల సంవత్సరాల బట్టి మనం సాధనలు చేస్తున్నా భారతదేశపు యొక్క దౌర్భాగ్య స్థితి అలాగే ఉంది. ఇప్పటికీ ఒక విదేశీ వ్యక్తి యొక్క నియంత్రణత్వం మనకు కావాలి. తప్పింది అని అంటే నేను ఆ ప్రమాదం ఇంకా ఉంది. అది చెప్పాక నిద్ర లేవటం లేకపోవటం అనేది మీ చేతిలో ఉంది. ఆవిడ చేయగలిగేది ఏమీ లేదు. యథేచ్ఛసి తదాహకుడు చెప్పగలమే తప్ప. అలాంటి పరిస్థితి ఇంకా ఉంది ఈనాటికి కూడా. ఏంటి ఈనాటికి కూడా ఉంది? మనల్ని రాజ్యము చేయటానికి, మన మీద మన జీవితాలను సవరించటానికి మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తికి సామర్థ్యము లేదు కనుక హే జగన్ మాతృకే. ఇంతగా ఆవిడ అమ్మేగా, కాదని అందరూ అమ్మ స్వరూపాలే. కానీ తప్పది. తప్పు ఎక్కడ? భారతీయ చేతనత్వము ఈ ప్రాణములో ఉన్నటువంటి ప్రజ్ఞను గుర్తించటం మానేసి, ఆ ప్రజ్ఞావతరణ యొక్క ఉద్దేశం మానేసి మంత్రజపం చేస్తున్నప్పుడు మనము ఉపయోగించుకుంటున్నటువంటి 108 మాలలలో మన శరీరములో ఉన్నటువంటి ప్రతి దళమును మేల్కొల్ప చేయాలి అనేటటువంటిది మానేసి మీరు ఎన్ని మాలలు తిప్పితే ఏమి లాభము, ఎన్ని పూజలు చేస్తే ఏం లాభం? షిర్డీ సాయి అందుకే ఉపవాసం చేస్తానని వచ్చేవాళ్ళని ఏమనేవాడు? తినేమనేవాడు. అది చేసి ఉపవాసాలు మానేస్తారేమో, ఉపవాసం చేయమనేవాడు. మీరు ఏమి చేస్తున్నారో అది ఖచ్చితంగా తప్పే అన్నది అర్థం చేసుకోండి. ప్రజ్ఞా చేతనత్వంలో ఇంచేత తప్పు. దాన్ని చేస్తూ ఉంటే మీ ప్రజ్ఞా చేతనత్వంలో మార్పు రాకపోవటమే కాకుండా ఎదుట ఉన్నటువంటి వ్యక్తి మీకు ఏదైనా సలహా ఇస్తూ ఉంటే నేను దానిని వినను అనేటటువంటి మూర్ఖత్వం బయలుదేరిపోయి ప్రతి సంస్థ కూడా గిరిగీసేసుకుంది. సివివి బ్లావెట్స్కీకి మధ్య ఉన్న సంబంధము సివివి మంత్రోచ్చారణ చేసే వాళ్ళకి తెలియదు. బ్లావెట్స్కీకి ఆర్య సమాజ స్థాపకుడు అయినటువంటి దయానంద సరస్వతికి మధ్య సంబంధం తెలియదు. గిరిగీసి కూర్చున్నాం. లహరి మహాశయ
ఇచ్చినటువంటి శ్వాస విజ్ఞానానికి రామకృష్ణ పరమహంస చేసినటువంటి దేవతా ఉపాసనలకి మధ్య సంబంధాన్ని మర్చిపోయాం. మీరు ఎంత గొప్ప రామకృష్ణ మిషన్ యొక్క సభ్యులవుతే ఏం లాభం? సమన్వయం చేతకానటువంటిది, సింథసిస్ చేతకానటువంటి యోగ విద్య ఎందుకు పనికిరాదు. ఇంకంటే యోగము అంటేనే ఆధ్యాత్మిక జగత్తులో సింథసిస్ అని అర్థం. సింథసిస్ అంటే కలయిక, అన్ని కలిసిపోవాలి. ఈ కలయిక ఎక్కడ జరుగుతుంది? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఎక్కడున్నాడా గురువు? నువ్వు ఎప్పుడైనా ఏదైనా ఒక సాధన చేస్తూ ఉంటే, మనము ఎక్కడైనా ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే, ఎవడైనా ఒక వ్యక్తి వచ్చి మనకి ఏదైనా ఒక మాట చెప్తే, నువ్వు చెప్పింది నేను వినను అనకూడదు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. వ్యక్తే కాదు, జంతువు వచ్చినా, ఒక ప్రాణి వచ్చినా, ఒక చీమ మీ మీద పాకినా దాన్ని గురువుగా స్వీకరించగలిగేటటువంటి ప్రజ్ఞ మనలో ఆవిర్భవించినంత వరకు మీరు సావరణ యుగములోకి చచ్చినా అడుగు పెట్టలేరు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకు ఈ మూలా నక్షత్రంలో ఈ విషయం గురించి చెప్తున్నాను? సమన్వయం కావాలి. అందుకే అరవిందో ఇంటిగ్రల్ యోగా అన్నాడు. ఇంటిగ్రల్ అంటే ఇంటిగ్రేషన్. నువ్వు చేస్తున్నటువంటి సాధనలు వేల సంవత్సరాల బట్టి చేస్తున్నావు. నువ్వు ఎందుకు వేల సంవత్సరాల బట్టి చేస్తున్నావు? నువ్వు దాన్ని సులభంగా చేయగలుగుతున్నావు అంటేనే ఆ సంస్కారాలు నీలో ఉన్నాయి. ఎక్కడున్నావు అక్కడే ఉన్నావు. ఏ కోరికలు నశించాయి నీకు? కోరికలు నశించాయి. కోరికల్ని చంపుకోకండి, మీరు పిచ్చెక్కుతుంది మీకు. కానీ పరీక్ష రోజుల్లో ఆటోమేటిక్గా కోరికలు పోతాయి. సినిమాలు చూసేటటువంటి పిల్లలు, అలా కావాలనేటటువంటి పిల్లలు, నిద్రపోయేటటువంటి పిల్లలు అందరూ సడన్ గా నిద్ర మేలుకొస్తారు. పరీక్ష రాయదలుచుకున్న వాళ్ళు, రాయదలుచుకునే వాళ్ళకి మీరు పక్కన పడండి, దాని గురించి నేనేం మాట్లాడటంలే. రాయదలుచుకున్న వాళ్ళు మాత్రము ఈ సింథసిస్, ఈ సమన్వయాన్ని అర్థం చేసుకోవటానికి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేయాలి మీరు. అందులో షిరిడీ సాయి యొక్క ప్రయత్నము, శ్రీ రామకృష్ణ పరమహంస యొక్క ప్రయత్నము చాలా ప్రముఖ పాత్ర ఉన్నాయి. తమాషా ఏమిటంటే వాళ్ళు ఇద్దరు కూడా ఆ నామకులే. షిరిడీ సాయి తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఆయన పేరేంటో ఎవరో తెలియదు. రామకృష్ణ పరమహంసకి శ్రీరామకృష్ణ అనే పేరు ఎవరు పెట్టారో ఎవరికి తెలియదు. అనామకులు అంటాలో నా ఉద్దేశం అది. ఏదో ఒక పేరుతో పిలవాలి కనుక పిలుస్తున్నాం. కానీ ఈ రోగము లేకపోతే ఈ బాధ మనం ఎన్నుకున్నటువంటి ఆ గురుసత్తాలో మిగతా వాళ్ళకి లేదు. మనకు ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు తెలుసు, వాళ్ళ వంశావళి పేర్లు తెలుసు, అన్ని తెలుసు. కానీ ఇటు షిరిడీ సాయి యొక్క అసలు వంశావళి మనకి తెలియదు. సాయి అని ఎవరో ఒకళ్ళు ఆయన పిలిచారు, రైట్ అన్నాడు. కానీ ఆయన ఎవరు, ఆయన తల్లిదండ్రులు ఎవరు? ఇంచేత ఆ స్థితిలో నేచర్, ప్రకృతిలో జరిగేటటువంటి సంఘటనకి ప్రజ్ఞకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కనుక ఆయన ఏ చేతనత్వానికి మనం తీసుకెళ్లాలనుకుంటున్నాడు? అనామక చేతనత్వంలోకి తీసుకువెళ్ళాలి అనేది షిరిడీ సాయి యొక్క ఉద్దేశం. కానీ ఆ షిరిడీ సాయి కూడా ఒక ప్రాణిని చాలా దగ్గరగా ఉంచుకున్నాడు. ఏ ప్రాణిని? గుర్రాన్ని. సత్యసాయి ఏ ప్రాణిని దగ్గరగా ఉంచుకున్నాడు? ఏనుగా ఏ తత్వానికి ప్రతీక? మహాలక్ష్మి. 2 ఏనుగులు వస్తూ ఉంటాయి. అశ్వము దేనికి ప్రతీక? బలము. లేకపోతే ఆ శ్వ నిన్న రేపు లేనటువంటి స్థితి, వర్తమాన స్థితి. అది ఉంటే తప్ప వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేరు. మనము కూడా ప్రాణుల్ని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. చేతనత్వ విజ్ఞానములో మనము పయనించాలంటే ఇది ఒక సూత్రంగా రాసుకోండి. మెల్లిమెల్లిగా దీన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి గాయత్రి మాత యొక్క చేతనత్వం ఏ జీవిలో ఉంది? హంస అనేటటువంటి జీవిలో ఉంది. అంచేత ఏ దేవత కూడా ఒక వాహనము లేకుండా, ఒక ఆసనము లేకుండా ఉండదు.
మనం ఆసనం వేసేస్తాం. ఒక ఆసనం సరిపోదు. 84 కోట్ల జీవరాశులకి సరిపోవటానికి తుల్యంగా 84 ఆసనాలు ఉన్నాయి. ఆ 84 ఆసనాలను కరెక్ట్ గా వేయగలిగి అన్నీ వేయగలిగేటటువంటి ప్రాణి ఒక్కడే మానవుడు. అంతేత సర్వ ప్రాణుల యొక్క సమన్విత చేతనత్వం ఈ మానవ శరీరం. అంత అద్భుతమైనటువంటి శరీరాన్ని ఉంచుకుని, అంతేత పతంజలి యోగ సూత్రములో మీరు ఆసనాలు వేస్తారు అంటే ఆ ప్రాణి యొక్క చేతనత్వముని మీరు పొందగలగాలి. రామకృష్ణ పరమహంస తన సాధనలో చెప్తూ ఉండేవాడు, నాకు చీమల భాష కూడా అర్థమవుతోంది అని. చీమల భాష కూడా అర్థమవుతోంది అని ఎందుకు అన్నాడు? ఆ మాట ఎందుకు ఆలోచన వచ్చింది ఆయన? నాకు మిగతా జంతువుల భాష ఆయనకు అర్థం కావటం లేదనా? ఇంకేత చీమలలో మానవ జాతికి సంబంధించినటువంటి అన్ని గుణాలు ఉన్నాయి. అంతే, మీరేదో చాలా పెద్దగా అనుకోక్కర్లేదు. మనం అందరం కూడా ఎలాంటి వాళ్ళం? చీమ లాంటి వాళ్ళం.